ఎంపీలోకి వచ్చినంతా కూడా ఎంపీ ప్లస్లోకి వచ్చారు. అయినా కూడా ఈ ఇవాళ 35 మందికి 27 మంది అటెండ్ అయ్యారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా ఎప్పుడు మర్చిపోలేం. ఎందుకంటే నేనైతే చెప్పుకోవాల్సి వస్తే నేను మణిపురం హై స్కూల్ ఏఎఫ్డిడే స్కూల్ చదువుకున్నాను. తర్వాత విజయవాడ లయలో కాలేజీలో పేరు చదివాను. తర్వాత నర్సపూరు వైఎన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. ఇవాళ కూడా నాకు హై స్కూల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఈ కాలేజ్ ఎవరు వచ్చినా కూడా యారా శంకర్ బాగున్నామంటే ఎంత ఆనందం అయిపోద్దంటే నాకు నిజంగా ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ టైం. తర్వాత ఏంటంటే మరి ఈ స్కూల్ విషయంలో చెప్పుకోవాల్సి వస్తే మరి మా నాన్నగారు జాన నాగమణి గారు, జాన వీరభద్రయ్య గారు, అప్పట్లో ముప్పటి సత్యం గారి సౌజన్యంతో మరి బొల్లాపురం వెంకటనారాయణ గారు ఇంతా కలిసి మరి స్కూల్కి ఒక ఫౌండేషన్ తీసుకొచ్చి మరి ఈ మా నాన్నగారు మా పెద్దగారు అయితే స్కూల్కి సైట్ ఇచ్చి బిల్డింగ్ కట్టడం జరిగింది. మరి ఆ తర్వాత మరి మిడిల్ స్కూల్కి అప్పుడు ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది. తర్వాత మా నాన్నగారు ఈ స్కూల్కి 6 ఎకరాల 71 సెంట్లు ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత లాస్ట్ టైము ఇంచుమించు 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటాను గిగ్ స్పోర్ట్స్ వచ్చి స్కూల్లే జిల్లాలో నెంబర్ 1గా రావడం మీ అందరూ తెలుసు. అప్పట్లో ఈ స్టూడెంట్స్ ఏంటి మరి అధ్యాపకులు ఏంటి ఐకమత్యంగా ఉండి ఎంతో ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేసుకుని వచ్చాం. ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. మరి ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎప్పుడు కూడా మరి భవిష్యత్తు కూడా, ఎందుకంటే 70 వచ్చినాయి పర్లేదు, అయినా కూడా ఎప్పుడు కుర్రోడా మీరు 70 ఇయర్స్ అంటే 70 ఇయర్స్ యంగ్స్టర్స్ మీరంతా కూడా మీరు తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేయండి. మరి అందరూ కూడా మమ్మల్ని ఆనందం చేస్తారని మీ కార్యక్రమాలు వచ్చినందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను కూడా మీలో పార్టిసిపేట్గా చేసినందుకు ఈ కమిటీ వారందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఏంటంటే శ్రీరామూర్తి గారు మంచి పాట పాడుతున్నారు. ఆయన మాత్రం తప్పకుండా మర్చిపోకుండా పాడాలనుకుంటున్నాను. ఓకే.